హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చందూస్ ఒపీనియన్ ఛానల్. ఈరోజు అయితే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. 50 సబ్స్క్రైబర్స్ చేసామన్నాను, చేసేసారు. మీరు చేశారనే కాన్ఫిడెన్స్తోనే నేను 50 సబ్స్క్రైబర్స్ కాకుండానే సండే లైవ్ అని కూడా చెప్పేశాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, పేరు పేరు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈరోజు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 50 డేస్ అవుతుంది, మన సబ్స్క్రైబర్స్ కూడా 50 అయినారు. సో లిటరల్లీ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఒకప్పుడు 50 మెంబర్స్ 50నే కదా, బట్ కానీ యూట్యూబ్లో మాత్రం 50 అనేది ఎంత ఇంపార్టెంటో నాకు ఇవాళ నాకు చాలా అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసి లైక్స్ చేసి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. అలా 50 అడిగింది కదా అని 50తో వదిలేకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే కొద్దికి నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. మధ్యలో నేను కొంచెం డౌన్ అయిపోయాను, సబ్స్క్రైబర్స్ రావట్లేదని చేయకూడదు అనుకున్నా, మానేద్దాం అనుకున్నా. బట్ కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే విధానం చూసి మళ్ళీ నేను కంబ్యాక్ వచ్చి మళ్ళీ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ, మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో రేపు మీకు గ్రాటిట్యూడ్గా రేపు లైవ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ నేను లైవ్లో రేపు యూట్యూబ్ ఛానల్లో లైవ్ చేసి మీరు అడిగినవన్నీ చెప్పేస్తాను. సో అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం మొత్తం రేపు. సో అందరూ రేపు 6కి లైవ్కి వచ్చేసేయండి. చాలా మాట్లాడుకుందాం, కబుర్లు మాట్లాడుకుందాం, బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. నా కళ్ళల్లో మీకు, నా ఫేస్లో మీకు తెలియకపోవచ్చేమో కానీ నా కళ్ళల్లో మీకు అర్థమవుతుంటుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది. సో నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఈరోజు ప్రేమ ట్రూ అండి, అసలుకి మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఈ వారం మొత్తం అసలు ఏంట్రా బాబు, నిన్న నేను వీడియోలో కూడా చెప్పాను, ఈ వారం అసలు ఏం చేయాలి వీడియో అనేసానని. ఆ టాస్క్లు ఏందో, ఆ చిన్నపిల్లల టాస్క్లు ఏందో, ఉమ్మడాలేందో, పుచ్చుకు అనడాలేంటో, ఆ టాస్క్లు చూసి నిద్రపోదాం, అలా ఏం వీడియోలు చేయాలి, బిగ్ బాస్ ఏంది అసలు ఏంది అనుకున్నాను. బట్ కానీ సాటర్డే మొత్తం పడుకోబెట్టేసిన, సండే సాటర్డే వీక్ మొత్తం పడుకోబెట్టేసిన, సాటర్డే మాత్రం అరాచకం సృష్టించేసినారు, మామూలు కూడా లేదు. ఈసారి నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ సీజన్లో నాగమామ హోస్టింగ్ రాక్స్ అంతే. బాక్సులు బద్దలైపోతున్నాయి ఒక్కొక్కరికి, మామూలుగా లేదు. వాళ్ళ ఫేస్లో ఆ టెన్షన్ చూస్తుంటే ఒక్కొక్కరికి మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. ఇవ్వాలి ఆ మాత్రం కోటింగ్ ఇవ్వకపోతే ఎవ్వరు దారిలోకి వచ్చేలాగా లేరు. ఆ మాటలు ఏంటో, ఏం మాట్లాడుతున్నారు, పర్సనల్గా వెళ్ళిపోతారు, ఏదేదో మాట్లాడతారు. సో అందరికీ గట్టిగా ఇవ్వాల్సిందే. ఇచ్చేసారు కూడా నాగమామ. వీడియోలు వేసి మరీ ఒక్కొక్కరికి వీడియోలు వేసి మరీ ఇచ్చేసారంట. సో ప్రోమో 2 అనాలిసిస్కి వస్తే మాధురి గారికి ఒక్క రేంజ్, మామూలు కూడా కాదండి. మీరు బయట తోపై ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్లో కాదు. ఏమన్నా డైలాగ్ అసలుకి. లాస్ట్ వీక్ హోస్టింగ్ చూసి మాధురి గారిని ఏమనలేదని నాగమామ ఏమన్నా భయపడ్డారా, ఇలా కూడా కామెంట్స్ చాలా వచ్చినాయి సోషల్ మీడియాలో. బట్ కానీ ఈరోజు మాత్రం అంతే, ఇంకా నెక్స్ట్ లెవెల్, అసలుకి నెక్స్ట్ లెవెల్. కళ్యాణ్ అడగడం కానీ. సో ప్రోమో 3లో నాకు తెలిసి ఇంకా ఇమాన్యుల్ వీళ్ళందరినీ జాతర చేస్తారనుకుంటున్నాను నేను. సో గట్టిగా అడగాలి, ఇమాన్యుల్ని కూడా గట్టిగా అడగాలని కోరుకుంటున్నాను. సో ఇంకా రమ్య పికెల్ని అడగాలి. తనుజాకి ఆల్రెడీ అడిగేశాడంట రాము విషయంలో జరిగిన ఇష్యూ గురించి. సో తర్వాత రీతుకి, సంజన గారికి నెక్స్ట్ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు. ఒక్కొక్కరికి దేత్తాడి పోచమ్మ గుడి. సరేనా, నాకు మా సంతోషంలో మాటలు రావట్లేదు కానీ ఇంకా ప్రోమో 3 వస్తుంది, దాని గురించి కూడా అనాలిసిస్ చేసి ప్రోమో మీకు పెడతాను. సో ఐఎమ్ సో హ్యాపీ. టుమారో అందరూ లైవ్కి వచ్చి జాయిన్ అవ్వండి, మాట్లాడుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా, లైక్స్ మాత్రం బోల్డ్ అని ఇస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి? వ్యూస్ మాత్రం బోల్డ్ అని ఇస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఎందుకు తక్కువ ఇస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.